ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని సాటిలేని నామంలో వైజాగ్ లైవ్ చర్చ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. నేటి సందేశము కొరకు సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును అని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో దావీదు మంచి వృద్ధాప్యమందు చేరుకొని మరణానికి ముందు దేవుడు దావీదునకు అనుగ్రహించిన విజయాలన్నిటిని బట్టి ఆయనను కీర్తిస్తూ స్తోత్రిస్తూ చెబుతున్న మాటల్లో ఈ 2వ భాగం మనం చూసినట్లయితే, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. ప్రాకారము అనే మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, మన జీవితాలలో మనకు ఎదురుగా లేదా అడ్డుగా నిలబడే ఒక సవాలును సూచిస్తూ ఉంది. మన వ్యక్తిగత జీవితాలలో లేదా వృత్తిపరమైన జీవితాలలో చాలా సవాళ్ళను మనము చాలా సమయాలలో ఎదుర్కొంటూ ఉంటాం. ఈ ప్రాకారములు లేదా గోడలు అనేవి మనము ఎక్కలేని వాటిగాను దాటలేని వాటిగాను మన శక్తికి సామర్థ్యానికి మించినవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దావీదు కూడా తన జీవితంలో ఇట్లాంటి ప్రాకారములను అనేకమైన వాటిని ఎదుర్కొన్నాడు. అయితే దావీదు ఇస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే, అవేమీ కూడా నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, నా యొక్క జ్ఞానాన్ని బట్టి నేను వాటిని దాటలేదు, కానీ నా దేవుని సహాయము వలన. అవును ప్రియులారా, దేవుని సహాయము మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంది. అయితే ఎప్పుడైతే మనము ఆ సహాయం కొరకు నిరీక్షించి ఆయన సహాయాన్ని తీసుకుంటామో, మన ముందు ఉన్న ఏ ప్రాకారమైనా కానీ ఆ ప్రాకారాలను మనము దాటగలము. ప్రస్తుత జీవితాల్లో చాలా విషయాల్లో చాలా సవాళ్లను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే అది ఏ సవాలైనప్పటికీ, ఏ ప్రాకారమైనప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము వలన మనము దాటిని దాటి ముందుకు సాగే వారముగా ఉంటాం. ఒకవేళ దేవుని సహాయమే లేనట్లయితే ఇదిగో ఆ ప్రాకారము దగ్గరే మనము ఆగిపోయే వారముగా ఉంటాం. కానీ సాగిపోయే వారముగా ఉండాలి అంటే అది దేవుని సహాయం వలన సాధ్యమవుతుంది. అది దావీదు సాక్ష్యము. ఇదే మన సాక్ష్యముగా కూడా మారగలదు ఎప్పుడైతే ఆయన సహాయాన్ని తీసుకుంటామో. ప్రియులారా, మీరు ఏ విధమైన ప్రాకారములు మీ ముందు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని సహాయం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన సహాయము ద్వారా మీరు ప్రాకారాలు దాటగలరు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమెన్. నాతో ప్రార్థిస్తారా? ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీ సహాయం వలన దావీదు దాటిన ప్రాకారాలను గూర్చిన విషయాన్ని మేము నేర్చుకున్నాం. అదే వాగ్దానము మా ప్రియులకు కూడా మీరు ఇస్తున్నందుకు వందనాలు. వారి యొక్క వృత్తిపరమైన దైనందిన జీవితాల్లో ఏవైతే ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని దాటే సహాయము వారికి అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని సహాయం మీకు నిరంతరము ఉండునుగాక.